మేమందరం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాము. మా మదర్ డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, పులిహోర. ట్రెడిషనల్గా వెహికల్ని పూజ చేసి మేమింకా ఆల్ సెట్ టు గో టు ఆల్ సెట్ టు గో టు తిరుపతి. అదిగో ఆ కొండలను మొత్తం చూసే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో అలా మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇది మా 5 days ఫ్యామిలీ ట్రిప్. ఈ ట్రిప్లో మ్యాక్సిమం స్పిరిచువల్ ప్లేసెస్ని విజిట్ చేయాలని మోటివ్తో బయలుదేరాము. ఈ ట్రిప్కి 2 reasons ఉన్నాయి. వన్ ఈస్ మా బ్రదర్ అండ్ మా సిస్టర్ ఇలా మ్యారేజ్ డే ఉంది. ఇంకోటి ముందు చెప్తాను. మేమందరం కార్ జర్నీ బాగా ఎంజాయ్ చేస్తాము. వ్యూస్ చూస్తుంటాము, రోడ్ సైడ్ నేచర్ చూస్తుంటాము, మ్యూజిక్ వింటుంటాము. మరీ బోర్ వచ్చిందనుకోండి ఏదో ఒక ఓల్డ్ హిట్ మూవీ పెట్టుకొని చూస్తుంటాము. ఎందుకంటే ఆల్రెడీ చూసిన మూవీ అయితే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా అంత డైవర్షన్ ఉండదు. జస్ట్ ఆయన మ్యూజిక్ వింటూ ఇమాజినేషన్ చేస్తూ నడిపిస్తుంటాడు కార్. సో అలా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మా ట్రిప్లో మొదటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి రీచ్ అయ్యాము. లగేజ్ చెకింగ్ కంప్లీట్ చేసేసుకొని సాక్షి గణేశుని వైపుకి బయలుదేరాము. సాక్షి గణేశుని వేరుకుంటాము. దేవుడా, మేము మా ఫ్యామిలీతో తిరుమల తిరుపతికి వచ్చాము, నీ రిజిస్టర్లో కొంచెం మా ఎంట్రీ కూడా వేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెడతాము. ఏడుకొండల ప్రకృతిని చూస్తూ శ్రీనివాసుని స్మరిస్తూ ఆ ఏడుకొండలు ఎక్కడం అనేది ఒక జన్మ ధన్యమైన అనుభూతినిస్తుంది. జస్ట్ విత్ ఇన్ 15 minutes ఇప్పుడే రీచ్ అయ్యాము. అరౌండ్ 4:45కి రీచ్ అయ్యాము. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. లెటరేట్ ఉంది వైఎస్సిపిఆర్ది. ఇక్కడ నుంచి లెటరేట్ తీసుకొచ్చి రూమ్ కోసం స్పెషల్ దర్శనం VIP దర్శనం కోసం ట్రై చేయాలి. రూమ్ కోసం ఇంకా దర్శనం కోసం కంటాలు పడాలి. మొత్తానికి మా లెటరేట్ వర్కౌట్ అయింది. మాకు స్పెషల్ గెస్ట్ హౌస్ని అలౌట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ విత్ AC. అండ్ మా లక్కీనెస్ ఏంటంటే ఈ కాటేజెస్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే టీటీడీ మెయిన్ టెంపుల్ ఉంది. మాకు విత్ ఇన్ 5 minutesలో అక్కడికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మార్నింగ్ లేవంగానే టీటీడీకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాసేపు తర్వాత ఫ్రెష్ అప్ అయినాక మేము వరాహస్వామి టెంపుల్కి బయలుదేరాము. తల పురాణం ప్రకారం మనము మొదట వరాహస్వామిని దర్శించాలి, తర్వాతనే ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పుడే మన మొక్కులన్నీ తీరుతాయని ఒక నమ్మకం. సో మేము వరాహ నరసింహస్వామిని దర్శించి తర్వాత వేంబులాంబలో మా డిన్నర్ని ముగించేసుకొని మా సెకండ్ రీజన్ మేము తిరుపతికి రావడానికి కారణమైన ప్లేస్కి బయలుదేరాము. తిరుపతికి రావడానికి మెయిన్ రీజన్ మా మొక్కిని చెల్లించుకోవడానికి, అంటే మా తలనీలాలని ఆ వెంకటేశ్వరికి సమర్పించి ఆయన దర్శనం చేసుకోవాలని మా కోరిక. లాస్ట్ టైం కూడా మేము తిరుపతి విజిట్ అయ్యాము. మా బ్రదర్ యొక్క యంగర్ సన్ది 8 monthsలో తిరుపతిలో పుట్టెంటికలు తీసాము. అప్పుడు చాలా చిన్నగా ఉండే మేము చాలా టెన్షన్ పడ్డాము, ఎక్కడైనా కట్ అవుతుందేమో అని. 8 month బేబీ. ఇప్పుడు చూడండి మళ్ళీ ఆఫ్టర్ 1 year తర్వాత ఆయన ఎంటికలు ఎంత పెద్దగా అయ్యాయి. అప్పటి నుంచి మేము హెయిర్ కట్ చేయలేదు. లాంగ్ హెయిర్ ఉన్నది, పానీటైల్ ఉన్నది. కాకపోతే బాగానే కోఆపరేట్ చేశారు, ఎక్కువ ఏడవలేదు. మేము చాలా టెన్షన్ పడ్డాము. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి. లాస్ట్ ఇయర్ ఆయన పుట్టెంటికలు తీసినప్పుడు చూడండి, ఆయన 8 months, కేవలం 8 monthsలోనే తలనీలాలు ఇచ్చాము. యూట్యూబ్లో చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అనే సాంగ్స్ ప్లే చేస్తూ ఆయనను ఎంటర్టైన్ చేస్తూ స్వామికి తలనీలాలని సమర్పిస్తూ వాళ్ళ మమ్మీ పాపం చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతుంది. కానీ అట్ లాస్ట్కి బాగానే తలనీలాలు ఇచ్చారు, ఎక్కడ కట్ కాలేదు. కొంచెం ఏడ్చాడు, తర్వాత బాగా ఆడుకున్నాడు, బాగా జరిగింది. స్వామికి తలనీలాలు సమర్పించే కార్యక్రమం వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. స్వామి ఎప్పుడైతే ఈ తిరుమల కొండకి వచ్చినప్పుడు ఒక పుట్టలో ఉంటాడు. పుట్టలో ఉన్నప్పుడు ఒక ఆవు రెగ్యులర్గా వచ్చి స్వామికి పాలిచ్చి తన ఆకలి తీర్చేది. ఆ ఆవు ఒక కాపరి
అది గమనించి ఒకరోజు ఆవును కొట్టబోయినప్పుడు ఆ దెబ్బని శ్రీనివాసుడు స్వయంగా స్వీకరిస్తాడు. ఆ దెబ్బ తగిలిన ప్లేస్లో శ్రీనివాసుడు జుట్టు ఊడిపోతుంది. నీలాంబరి అనే ఒక ఆమె వచ్చి ఆ జుట్టును అతికించినప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఏంటంటే నా కొండకు వచ్చినప్పుడు వాళ్ళ భక్తులందరూ నీకు తలనీలాలు ఇచ్చి సమర్పించుకుంటారని చెప్తాడు. అందుకే మనం తలనీలాలు ఇస్తాము. మా చిన్నోని తలనీలాల కార్యక్రమం పూర్తయ్యాక ఈ ట్రిప్కి మెయిన్ పర్సన్ నేనే. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ మొక్కాను నా తలనీలాలు ఇచ్చి మళ్ళీ తిరుపతి విజిట్ అవుతానని. ఎప్పుడైతే మా చిన్నోని పుట్టెంటుకలు తీసినప్పుడు నేను మొక్కాను. సో నేను కూడా నా తలనీలాలని ఆ దేవునికి సమర్పించి నా మొక్కుని తీర్చుకున్నాను. నా తలనీలాలను షేవ్ చేసే పర్సన్ చాలా ఎక్స్పర్ట్గా ఉన్నాడు. వితిన్ 2 to 3 minutes నా తలనీలాలను అన్నిటినీ షేవ్ చేశాడు. నేను చాలా భయపడ్డాను ఆయన స్పీడ్ని చూసి. ఎందుకంటే చాలా స్పీడ్గా ఆయన వర్క్ చేస్తుండే. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను కొంచెం స్లో చేయమని చెప్పి. బట్ ఆయన ఎక్కడ తగ్గలేదు. వితిన్ 3 minutes మొత్తం నా హెయిర్ని షేవ్ చేశాడు. సో అప్పటికి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్కడ కట్ కాలేదు, ఈజీగా తొందరగా కంప్లీట్ అయిందని. నా ఈ ఇయర్ అరౌండ్ 4 to 5 years నుంచి పెంచుతున్నాను. ఇప్పటికీ నా తలభారం తగ్గింది. ఆ దేవుని దయ వలన నా మొక్కును తీర్చుకునే సమయం వచ్చింది. నెక్స్ట్ మా ఈ తిరుపతి ట్రిప్లో సెకండ్ డే మాకు విఐపి దర్శనం ఉండే, బ్రేక్ దర్శనం. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసాము. యాజ్ యూజువల్గా మా రొటీన్ లైఫ్ని ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసాము. మేము ఎక్కడ విజిట్ అయినా కంపల్సరీ డ్రమ్ముల్స్ని క్యారీ చేస్తాము. ఎక్సర్సైజ్ చేయండి మేము బయటికి వెళ్ళాము. ఎందుకంటే మనం ఫిట్గా ఉంటేనే మనం అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా హెల్తీగా ఉండొచ్చు. సో ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. ఆఫ్టర్ వర్కౌట్ ఫ్రెష్ అప్ అయ్యి కండువ పంచ కట్టుకొని ఆ దేవుని దర్శించుకోవాలనుకున్నాము. సో పంచ కట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డాము. ఎప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ లేదు పంచ కట్టుకోవడము. కాకపోతే ఎలాగో కట్టేసుకొని ఇంకా ఎగ్జాక్ట్లీ మా రూమ్ బ్యాక్ సైడే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. సో ఈజీగా మేము దర్శనంకి బయలుదేరి ఆ వెంకటేశ్వరుని దర్శించుకున్నాము. మా ఈ 5 days తీర్థయాత్రల ప్రోగ్రాంలో 3rd day తిరుపతి నుంచి మేము నెక్స్ట్ పుణ్యక్షేత్రానికి బయలుదేరాము. అరౌండ్ 6 o'clockకి మేము అక్కడి నుంచి బయలుదేరాము. హాయ్ చెప్పు లక్ష్మణ్. ఆ ఏడుకొండల ప్రకృతిలో అనుగనువు ఆ పచ్చదనంలో ఆ ప్రకృతి పురుషుడైన ఏడుకొండల స్వామిని దర్శించినట్టు మనం అనుభూతిని పొందుతాము. తిరుపతి తర్వాత మా మరో పుణ్యక్షేత్రం 200 kilometers ఉన్నది. అరౌండ్ 3 hours జర్నీ. సో మేము అక్కడికి బయలుదేరాము. మా మరో పుణ్యక్షేత్రం పంచలింగాల క్షేత్రాలలో ఒకటైన అగ్నిలింగమైన అరుణాచలం టెంపుల్కి చేరుకున్నాము. స్థల పురాణం ప్రకారం శివుని ఆజ్ఞ ఉంటేనే అరుణాచల క్షేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది అంటారు. మేము ఇప్పుడు ఆ అనుగ్రహం పొందామనుకుంటాము. ఈ విజువల్స్ అరుణాచల గడప గుడిలోది. ఎక్కడి వరకు అయితే కెమెరా అలౌ చేస్తారో అక్కడ వరకు నేను వీడియో తీయడానికి ట్రై చేశాను. అరుణాచలేశ్వర దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత మేము దగ్గరలో ఉన్న వేలూరు పోర్ట్ చూసి తర్వాత మేము మా నెక్స్ట్ పుణ్యక్షేత్రమైన గోల్డెన్ టెంపుల్కి బయలుదేరాము.
శ్రీపురం అమ్మవారి టెంపుల్ని కట్టడానికి సుమారు 100 ఎకరాలని ఇంకా 1500 గ్రాముల బంగారాన్ని యూజ్ చేశారు. శ్రీపురం అమ్మవారి టెంపుల్ని దర్శించిన తర్వాత ఆ నైటే మేము మరో పుణ్యక్షేత్రానికి బయలుదేరాము. ఆ పుణ్యక్షేత్రం పరిసరాలలో హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అక్కడ హాల్ట్ అయ్యాము. మేము 4వ రోజు దర్శించబోతున్న పుణ్యక్షేత్రము అష్టదశ శక్తిపీఠంలో ఒకటైన కంచి కామాక్షి టెంపుల్. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అమ్మవారు ఉగ్రరూపం దాల్చి రాత్రి వేళలో అక్కడున్న మనుషుల బలి కోరేదట. అక్కడికి వచ్చిన శంకరాచారి శ్రీ శక్తి పీఠాన్ని స్థాపించి అమ్మవారిని శాంతింపజేశాడంట. ఇక్కడ అమ్మవారు సరస్వతి ఇంకా మహాలక్ష్మి రూపంలో వెలిచింది. ఈ విజువల్ అమ్మవారి గర్భగుడిలోది. కెమెరా ఇక్కడ వరకు అలౌ చేశారు. మాకు 1 అవర్లో దర్శనం అయింది. కాకపోతే మా జన్మ ధన్యమైంది. మేము అమ్మవారిని 15 మినిట్స్ దగ్గరగా కూర్చొని చూసాము. అమ్మవారి పుణ్య దర్శనంతో పాటు పంతులు గారు అమ్మవారి మెడలో ఉన్న తామర పువ్వు దండని మాకిచ్చారు. దాంతో మేము చాలా సంతోషపడ్డాము. కంచి కామాక్షి టెంపుల్ తర్వాత దగ్గరలో ఉన్న శివకంచికి విజిట్ అయ్యాము. జస్ట్ 10 మినిట్స్ కార్ జర్నీ అక్కడ నుంచి. ఈ టెంపుల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతమైనది. సుమారు 1000 స్తంభాల గుడి ఇది. ఇంకా 109 లింగాలని ప్రతిష్ఠించారు. వితిన్ 15 మినిట్స్లో ఆ శివుని దర్శనం పొంది అక్కడ శివుని అభిషేకం నీరుని తీర్థంగా స్వీకరించి గుడిలో ఒక ప్రదక్షిణం చేశాము. మొత్తం గుడి అంతా ఒక రౌండ్ కొడుతూ అక్కడున్న శిల్పాలని, అక్కడున్న లింగాలని, ఇంకా అక్కడున్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించడం జరిగింది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం మామిడి చెట్టు కింద అమ్మవారు ఇసుకతో ఒక శివలింగాన్ని నిర్మించి శివుని మెప్పించి శివుని పెళ్ళాడిందంట. సో ఆ మామిడి చెట్టు ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదే. కాకపోతే ఆ చెట్టు ఇప్పుడు లేదు. ఆ చెట్టు యొక్క బ్రాంచ్ ఒక జాల భద్రపరిచారు. మనం దాన్ని దర్శించవచ్చు. చెన్నైలో మ్యాక్సిమం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 1 PM అండి. తర్వాత గుడి క్లోజ్ ఉంటుంది. తర్వాత 4 o'clock రీఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మేము లంచ్ని ముగించేసుకొని తర్వాత షాపింగ్కి అని బయలుదేరాము. కంచిపురం పట్టు చీరలకు పుట్టినీళ్ళు అంటారు. సో ఇదే సాకుతో మా ఇంటి ఆడవాళ్ళు 2 o'clock నుంచి 4 o'clock వరకు షాపింగ్ చేశారు. ఒక 5 చీరలు కొన్నారు. మా బ్రదర్కి బిల్ వాసిపోయింది. మ్యారేజ్ డే సందర్భంగా హ్యాపీగానే కొనిచ్చాడు. షాపింగ్ తర్వాత అక్కడి నుంచి మేము శివకంచికి బయలుదేరాము కార్లో. వైష్ణవులు శ్రీరంగం, తిరుపతి తర్వాత శ్రీ కంచి వరదరాజ టెంపుల్ని చాలా పవిత్రంగా దర్శించుకుంటారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అమేజింగ్. ఇక్కడ ఒక చైన్ ఉన్నది. అది రాక్ మోల్డింగ్ టెక్నాలజీతో చేశారు. ఇప్పటికి కూడా సైంటిస్టులు నిర్ధారించారు అలాంటి టెక్నాలజీ ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్స్లో లేదని. ఇక్కడ ఉన్న పిల్లర్స్, దాని ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూడాలంటే చాలా టైం పడుతుంది. చాలా ఓపికతో చాలా టైం తీసుకొని ఈ పిల్లర్స్ని అన్నిటినీ చూడాలి. ఆర్కిటెక్చర్ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఏ తోటను కన్నా భక్తుల సందోహమే, ఏ నోటను విన్నా హరినామ స్మరణమే. హరిహరి నారాయణ ఆది నారాయణ.
బంగారు బల్లి ఇంకా వెండి బల్లిని దర్శించి మన దోషాలను నివారించవచ్చు. నుంచి దర్శనం తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము డ్రైవింగ్ స్టార్ట్ చేసాము. మా ప్లాన్ ఏంటంటే అరౌండ్ 11 o'clock వరకు ఎంతవరకు అయితే అంతవరకు డ్రైవింగ్ చేస్తూ అక్కడెక్కడైనా ఆన్లైన్లో ఏదన్నా హోటల్ బుక్ అయితే అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. లక్కీగా మాకు కాణిపాకంలో హోటల్ బుక్ అయింది. సో అక్కడ కూడా మేము 6 o'clockకి లేచి నిజరూప దర్శనానికి మార్నింగ్కి బయలుదేరాము. ఈ 5 రోజులలో 6 పుణ్యక్షేత్రాలను విజిట్ చేశాను ఫ్యామిలీతో. మ్యాక్సిమం టైం మేము ఫ్యామిలీకి ఇస్తాము. మాదొక స్మాల్ చిన్న జాయింట్ ఫ్యామిలీ. సో నా డ్రీమ్ వచ్చేసి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేయాలి ఫ్యామిలీతో పాటు, తర్వాతనే ఫారెన్ టూర్కి వెళ్ళాలని ఒక ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ అవుట్.